ఈరోజు కథ చాలామంది తమ జీవితం మీద సంతృప్తి లేక వేరే వాళ్ళు జీవితంతో కంపేర్ చేసుకొని బాధగా జీవిస్తున్న వాళ్ళ కోసం. ఒక పెద్ద చెట్టు కింద ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు. అదే చెట్టు మీద ఒక కాకి బాధతో ఏడుస్తూ ఉంది. అలా ఏడవడం వల్ల కంటి నుంచి జారిన కన్నీటి చుక్కలు ఆ సన్యాసి మీద పడినాయి. ఆ సన్యాసి కాకిని చూసి, "నువ్వెందుకు బాధపడుతున్నావు? నా దగ్గరికి రా, నీ బాధ నేను తీరుస్తాను. నీకు వచ్చిన బాధేంటి నాకు చెప్పు" అని అడిగారు. దానికి కాకి, "ఈ ప్రపంచంలో ఎవ్వరూ నన్ను ఇష్టపడట్లేదు. నేను కనబడితేనే రాళ్ళు ఇసురుతున్నారు. నాకు తినడానికి కూడా ఎవరు ఏమీ పెట్టట్లేదు. నాకు ఈ జీవితం మీదే విరక్తి వచ్చింది. నాకు ఇంకా జీవించాలని లేదు" అని అంది. దానికి సన్యాసికి బాధ కలిగింది. "నాకు మంత్రాలు వచ్చు. నీకు ఏ పక్షి కింద మారాలనుకుంటున్నావో ఆ పక్షి కింద మారుస్తాను. నువ్వు ఏ పక్షి కింద మారదాం అనుకుంటున్నావు అని అడిగారు. దానికి కాకి, "నేను హంస కింద మారదాం అనుకుంటున్నాను" అని సమాధానం ఇచ్చింది. సన్యాసి కాకికి 24 గంటలు టైం ఇచ్చి, "ఈ 24 గంటల్లో ఏ పక్షి కింద మారుదాం అనుకుంటున్నావో డిసైడ్ అవ్వు. చివరగా నువ్వు ఏ పక్షి పేరు చెప్తావో ఆ పక్షి కింద మారుస్తా" అని అన్నారు. దానికి కాకికి చాలా ఆనందం వచ్చింది. ఫస్ట్ హంసను కలిసి తన జీవితం ఎలా ఉంటుందో కనుక్కుందామని హంస దగ్గరికి వెళ్ళింది. హంసను చూసి, "నువ్వు చాలా అందంగా ఉన్నావు. జనాలు కూడా నిన్ను ఇష్టపడతారు. ఈ ప్రపంచానికి అందమైన పక్షివి నువ్వే కదా" అని అడిగింది. దానికి హంస, "నేనెలా అవుతాను? ప్రపంచంలో చాలా అందమైన కలర్లు ఉండగా నేను వైట్ కలర్లో మాత్రమే ఉంటాను. నాకు తెలిసి అందమైన పక్షి అల్లా రామచిలుక చాలా అందంగా ఉంటుంది" అని చెప్పింది. ఆ మాట విన్న కాకి ఎగురుకుంటూ రామచిలకను కలిసింది. రామచిలకను చూస్తూ, "నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ ప్రపంచం మొత్తానికి నువ్వే అందగత్తెవి కదా" అని అడిగింది. దానికి రామచిలుక, "చూడ్డానికి అందంగా కనబడితే చాలదు. జనాలు నన్ను పట్టుకొని బోన్లో పెట్టి తమ ఆనందాన్ని తీర్చుకుంటున్నారు. నాకు స్వేచ్ఛ అనేదే లేకుండా చేస్తున్నారు. నేనైతే స్వేచ్ఛైన జీవితాన్ని గడపట్లేదు. నువ్వు వెళ్ళి నెమలిని కలు" అని చెప్పింది. కాకి ఎంత ఎతికినా నెమలి కనబడలేదు. చివరికి ఒక జూలో కనబడింది. ఆ నెమలి చుట్టూరు చాలా మంది జనాలు చూస్తున్నారు. ఈ కాకి ఆ జనాలు వెళ్ళేదాకా వెయిట్ చేసి, జనాలందరూ వెళ్ళిన తర్వాత నెమలి దగ్గరికి వెళ్ళి, "నువ్వు చాలా అందమైన పక్షివి. నిన్ను చూడ్డానికి చాలా మంది వస్తున్నారు. నన్ను అయితే చీదరించుకుంటున్నారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు" అని అంది. "నువ్వన్నట్టుగానే నేను చాలా అందంగా ఉంటాను అని అనుకుండేదాన్ని. కానీ నన్ను తీసుకువచ్చి ఒక జూలో పెట్టారు. జూలో పెట్టడమే కాదు, నాకు స్వేచ్ఛ లేకుండా ఎప్పుడు నా చుట్టూరే జనాలు ఉంటున్నారు. అలాగే వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఈకలన్నీ పీకుతున్నారు. పీకుతున్నప్పుడు ఆ నొప్పిని నేను భరించలేకపోతున్నా" అని సమాధానం ఇచ్చింది. ఆ మాటకి కాకికి ఏమీ అర్థం అవ్వక నెమలిని ఇలా అడుగుతుంది, "నేను ఏ పక్షి కింద మారితే జీవితాంతం ఆనందంగా ఉంటాను చెప్పు" అని అడిగింది. దానికి నెమలి, "నేను ఈ జూని మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాను. రకరకాల పక్షులన్నిటిని బంధించి జూలో పెడుతున్నారు. నాకు తెలిసి స్వేచ్ఛగా ఉండేది నువ్వే. నిన్నెవ్వరూ పట్టుకోరు, బంధించరు. మనుషుల ఆలోచన కూడా నీ మీద ఉండదు. కాబట్టి నువ్వెక్కడికి కావాలంటే అక్కడికి ఎగరొచ్చు, నచ్చినట్టుగా జీవించచ్చు." ఆ మాటలు విన్న కాకికి నిజమే కదా అని అనిపించి, ఎప్పుడు తన జీవితంలో ఆనందంగా లేదు, ఆ రోజు మాత్రం చాలా ఆనందంగా ఎగురుకుంటూ సన్యాసి దగ్గరికి వెళ్ళింది. కాకిని చూసి, "నీకు ఇచ్చిన 24 గంటలు పూర్తయినాయి. ఏ పక్షి కింద మారదాం అనుకుంటున్నావు" అని అడిగారు. దానికి కాకి, "నేను ఎవరి కింద మారదాం అనుకోవట్లేదు. నాకు ఈ కాకి జీవితమే కావాలి" అంది. మనం కూడా మన జీవితాన్ని ఆనందంగా గడపకుండా వేరే వాళ్ళు జీవితాలతో కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా డబ్బు పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఇంకా కొన్ని రీజన్స్ కానీ ఇలా తక్కువ ఉన్నామే అనే బాధతోనే జీవిస్తున్నాం. అందుకే మన జీవితాలకి సంతృప్తి అనేదే లేకుండా పోతుంది. మనం కంపేర్ అనేది చేసుకోవచ్చు. ఎవరితో చేసుకోవాలి? మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం.